బాగా అనిపించింది ఆ విషయంలో. ఇక ఇవి దిశ అయిపోయింది. ఆదాబ్లో పోదాం ఒక్కసారి. ఆదాబ్ హైదరాబాద్ పత్రికల అన్న పోలీస్ అకాడమీలో అరుదైన దృశ్యం. ఐఏఎస్ వచ్చిన కూతురికి తండ్రి సెల్యూట్. నెట్టింట మారిన ఈ అరుదైన ఇది చూపి అన్న. ఎందుకంటే నాయన ప్రేమ లేనోళ్లకు, నాయన ప్రేమ ఉన్నోళ్లకు తండ్రి యొక్క సంతోషం అమ్మ పెంచుతుంది, కానీ అమ్మని మనల్ని కలిపి ఎత్తుకునేది నాయననే. నాన్ననే. అవును. ఒక తండ్రి సెల్యూట్ కొడుతుండే ఒక ఐఏఎస్ గా వచ్చిన తన కూతురి కంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి? లైఫ్ 100% సాధించిండు. చెప్పు అయ్యా, ఇంకేం కావాలి ఇక ఆ జీవితానికి? బాగా మంచి గ్రేట్ అచీవ్మెంట్ అది, మామూలు కదా. సూపర్. ఒక తండ్రికి ఒక ఆ ఫ్యామిలీలో చూడు, ఆమె నవ్వుదుడు ఆయన నవ్వుదుడు, ఇటు పోజిస్తుండు కదా, సెల్యూట్ చేస్తుండు. ఆమె నవ్వుదుడు ఆయన నవ్వుదుడు. ఇవాళ ఫాదర్స్ డే అని సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అందరు చేసుకుంటారు, కానీ ప్రతిరోజు ఉండాలి అది. ఇది ఫారెన్ కల్చర్ ఇదంతా జరుపుకోవడం. ఎవరు ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే ఇట్లాంటి ఎవరు జరుపుకుంటారు. అక్కడ దేంట్లో మనము చెప్పేది లేదు, కానీ ఆ జరుపుకునేటువంటి విషయంలో అందరికీ కూడా శుభాకాంక్ష. ఏదో ఒక రోజు జరుపుకోవాలి, మొత్తం ప్రతిరోజు ఉండాలి. ఎందుకంటే ఇక నాన్ననే అబ్బా గ్రేట్. నాన్న గ్రేట్. మనకు తెలియదు, మనకు తెలియదు మనల్ని ఎట్లా పెంచుతుండు, ఏంది, ఎంత కష్టపడుతుండు. అవును. బయట దునియా కష్టపడి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ కూడా కడప దాటిన తర్వాత నాయన మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడు అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ప్రపంచం, పిల్లలు, భార్య, వీళ్ళే ఆయన ప్రపంచం. అవును అవును. ఆయన ప్రపంచం వీళ్ళే. ఇక ఈ వెనుక కడుపు మాడి దెబ్బలు తాకి మూటలు మోసి కూలి పని చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక సెకండ్లో వీళ్ళ నవ్వుతాను, పిల్లల నవ్వుతాను, ఒక సెకండ్లో మర్చిపోతాడు. అది నాన్న గొప్పతనం. టీనేజ్కి వచ్చినాక పిల్లలకి ఏమైందంటే తండ్రి విలువ, తండ్రి మంచి అనిపించదు. మంచి ఎందుకు అనిపించాడు అంటే ఆయన మంచి చెప్తుంటాడు, వద్దురా ఈ రూట్ లో పోరా అని చెప్పేసరికి మన ఆయన ఇంతే చాదస్తాం, ఆయనకు తెలియదు, అప్డేట్ కాలే, మన ఆయన ఎంజాయ్ చేయనియడు అనే ఫీలింగ్ ఉంటారు. కానీ అయితే ఈ ఫీలింగ్ ఎప్పుడు మళ్ళా రియలైజ్ అవుతారు పిల్లలు అంటే తనకు పెళ్ళై ఓ పోరడు పుట్టిన తర్వాత మన ఆయన కరెక్ట్ చెప్పిండప్ప, ఎట్లా పెంచినా మా డాడీ ఎట్లా భరించిన వీళ్ళతో ఫీలింగ్ వస్తుంది. నిజంగా నాన్న అమ్మ అని మనం ఎవరినన్నా పిలుస్తాం, పక్కింటి అమ్మనో అక్కనో చెల్లెనో, కానీ నాన్న అని మన నాన్నని తప్ప ఇంకోరిని నాయన అని పిలవలేము. అసలు ఖచ్చితంగా పిలవలేము. నాన్న ఉన్నప్పుడు, నేను చెప్తున్నా, నాన్న ఉన్నప్పుడు మాత్రం ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిది. పోయిన తర్వాత మనం ఏం చేయలేము. అప్పుడు బాధపడు తప్ప. అంతే. ఎందుకంటే మాకు లేరు కాబట్టి చెప్తున్నా, మా నాన్న ఆ బాధ మాకు తెలుసు.